జిల్లా కేంద్రాన్ని యథాతథం రాయచోటిలోనే కొనసాగించాలని ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఠాణా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో జస్టిస్ ఫర్ రాయచోటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వాలు మారితే జిల్లా కేంద్రాల అభివృద్ధి చెందాలి కానీ నామరూపాలు లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. స్థానిక ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలంతా ఏకతాటిపైకి వచ్చారని, పార్టీలకు అతీతంగా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటిలో కొనసాగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమనగా, రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని రాయచోటి ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా మదనపల్లి జిల్లా ప్రకటిస్తూ, అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి అయితేనేమి, అలాగే రాయచోటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. లేదంటే ఏదైనా రాయచోటి ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా? ఏమీ లేదు. అన్నమయ్య జిల్లా అదే విధంగా కొనసాగుతుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రాయచోటి ప్రజల గొంతులను నిర్దాక్షిణ్యంగా కోయడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. ఆయన చరిత్రలో రాయచోటి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు. మన రాయచోటి ప్రజల దౌర్భాగ్యానికి ఉన్నటువంటి కేంద్రాన్ని తరలించి రాయచోటిని ఏమాత్రం కూడా కనీసం మిత్రులు తెలియజేసిన రీతిగా అన్ని ప్రాంతాల వారికి రాజంపేట వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే కొడూరు వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రాయచోటిని కేంద్రం నుంచి తొలగిస్తామనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాయచోటిలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా మరి పతనం వైపు నడిపించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.